మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరయ్య ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని ఫామ్ హౌస్, పలమనేరులోని నివాసాల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యకు బెంగళూరులో ఫామ్ హౌస్ ఉండడంపై ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరయ్య ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. బెంగళూరులోని ఫామ్ హౌస్, పలమనేరులోని నివాసాల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 50,000 రూపాయల లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య పట్టుపడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యకు బెంగళూరులో ఫామ్ హౌస్ ఉండడంపై ఏసీబీ అధికారులు కంగుతిన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతి జిల్లాలోనే అత్యంత మేజర్ పంచాయతీ అయిన చంద్రగిరి పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి జి మహేశ్వరయ్య ఇంట్లో ఆస్తులకు మించి అధిక మొత్తంలో ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు తన ఇంట్లో రైడ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఆ జి మహేశ్వరయ్య ఎవరైతే ఉన్నారో ఆయన నివాసం వద్దనే ఉన్నాము. ఇక్కడ అతని ఇంటి నేమ్ ప్లేట్ కూడా ఒకసారి చూడొచ్చు. జి మహేశ్వరయ్య పేరుకు బదులుగా మల్లికార్జున నిలయం అనేసి కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. లోపల కూడా ఏసీబీ అధికారులు కూడా భారీ ఎత్తున అయితే ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో అతనికి బెంగళూరు, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గాలు, అదేవిధంగా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టుకున్నారనేసి ఏదైతే అతను పనిచేసిన చోట్ల ప్రతి ఒక్క చోట కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు చంద్రగిరి నియోజకవర్గం, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో గన్నవరంలో కూడా ఈ జి మహేశ్వరయ్య అనే అతను పంచాయతీ సెక్రటరీగా పనిచేశాడు. అందులో భాగంగానే ఇప్పటికే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి దాంట్లో లావాదేవీల నేపథ్యంలోనే గతంలో కూడా 50,000 లంచం తీసుకుంటూ కూడా పట్టుబడ్డారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపలికి ఎవరిని కూడా మీడియాని కావచ్చు అదేవిధంగా అనుమతించని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక 5 మంది అధికారులు అంటే జేడీతో సహా అడిషనల్ డిఎస్పీ విమల్ కుమారి, అదేవిధంగా 2 డిఎస్పీలు, 4 కానిస్టేబుల్తో సహా పూర్తి స్థాయిలో ఈ ఇంట్లోనే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అవి ఇప్పటికే వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆస్తులు అయితే 50 కోట్లుగా అని చెప్పుకుంటున్నారు. అయితే మొత్తం మీద పూర్తి స్థాయిలో అంటే బహిరంగ రేటు ప్రకారం చూసుకుంటే ఈ ఆస్తులు మొత్తం కూడా అంటే పూర్తి స్థాయిలో 100 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం ఉంది. ఇప్పటికే అంటే ఈ ఏదైతే బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్ కావచ్చు, అదేవిధంగా పలమనేరులోని నివాసాల వద్ద ఒక కుటుంబ సభ్యుల ఇళ్ల వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మనకు అందిన సమాచారం మేరకు ఇప్పుడు 3 కేజీల బంగారం, అదేవిధంగా అధిక విలువ చేసే డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా డిఎస్పీ విమల్ కుమారి మనతో చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇంకా ఎంత మొత్తం ఆస్తులు ఉన్నాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రానికల్లా కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మేజర్ పంచాయతీ అయిన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండడం అనేది ఒకటైతే గతంలోనే పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు 50,000 లంచం తీసుకుంటూ కూడా ఈ జి మహేశ్వరయ్య పూర్తి స్థాయిలో అప్పుడు కూడా పట్టుబడినాడు. ప్రస్తుతం ఆయన సస్పెండ్లో ఉన్నాడు. అయితే ఆయనకి ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా తన ఇళ్లలో ఎవరైతే ఉన్నారో మొత్తం వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఒకసారిగా ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వరకు వేచి చూడాలి ఎంత మొత్తంలో బయటపడుతుంది అనేది మాత్రం వేచి చూడే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజు.